దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 76వ కీర్తనను మార్చి చదువుకుందాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయులు దోచబడి ఉన్నారు, వారు నిద్రనొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగను. నీవే భయంకరుడవు. నీవు కోపపడువేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దేవుడు తన మాటలను మన ధ్యానంలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవ, మా ప్రభువ, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మేము చదువుకొని ఉంటున్నాము. నిన్ను ఆరాధించవలనని మేము ఆశతో ఉంటున్నాము. కనుక నాయన, మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో నాయన నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు అయోగ్యుడు నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. తండ్రి, వచ్చిన మేమందరము నాయన నిన్ను చూస్తూ నాయన నీ ముఖాన్ని చూస్తూ, నీ సౌందర్యాన్ని చూస్తూ, నీవిచ్చిన మందిరంలో నిన్ను గొప్పగా ఆరాధించడానికి నీ కృపను మీరే మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా కీర్తనలను వరుసగా మొదటి వర్తమానానికై చదివి ధ్యానించుకుంటా ఉన్నాం. ఈరోజు 76వ కీర్తనకు మనం వచ్చాం. సగం కీర్తనలో ఆల్రెడీ ముగించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. 76వ కీర్తన కూడా ఆసాపు గారు రాశాడు. ఈ కీర్తన యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే బైబుల్ పండితులు ఏమని చెప్తారంటే, దేవుడు యెరూషలేమును శత్రువుల నుంచి కాపాడినందుకు, శత్రువుల మీద జయం ఇచ్చి శత్రువుల చేతిలో నుంచి యెరూషలేమును రక్షించి దానికి కలిగిన విడుదలను బట్టి వాళ్ళు స్తుతిస్తూ రాసిన కీర్తన అని మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు యెరూషలేమును శత్రువుల నుంచి రక్షించాడు. అటువంటి సమయంలో ఈ కీర్తన వ్రాయబడినట్లు బైబిల్ పండితులు చెప్తారు. సో 76వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఇది గొప్ప స్తుతి కీర్తన కదా. ఈ కీర్తనను మనము వరుసగా చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. మొదటి 2 వచనాలను మనం గమనిస్తే, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది అని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నిజానికి ఇశ్రాయేలు దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. యూదా రాజ్యం అని, ఇశ్రాయేలు రాజ్యం అని కదా. దక్షిణాన యూదా 2 గోత్రాలతో యూదా రాజ్యముగా ఉంటుంది. తర్వాత ఉత్తరాన 10 గోత్రాలతో ఇశ్రాయేలు రాజ్యముగా ఉంటుంది. ఆ విధంగా మనం గమనిస్తే ఈ 2 గోత్రాలను కలిపి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది అంటున్నాడు కదా. దేవుని నామము అంటే దేవుడని మనకు అర్థం కావాలి. నిజానికి దేవుని నామం అనేది గొప్ప నామం. మనం క్రిస్మస్ అప్పుడు కూడా నేర్చుకున్నాం, అన్ని నామముల కంటే పైనామము ఆయన నామము కదా. దేవుని నామం ఎంతో గొప్పది, అది కీర్తించదగింది. ఈ ఇశ్రాయేలు యూదా దేశాలు ఎందుకు గొప్పవి అంటే, అక్కడ ఎవరి నామం ఉన్నదంటే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు,
ఈ యొక్క సృష్టిని సృష్టించిన ఈ సృష్టికర్త అయిన దేవుని నామం అక్కడ ఉన్నది కాబట్టి ఈ దేశాలు ఆశీర్వదించబడ్డాయి, ఈ రాజ్యాలు ఆశీర్వదించబడ్డాయి కదా. దేవుని నామం అక్కడ ఉన్నది కదా. మనకందరికీ తెలుసు, దేవుడు తన మందిరములో తన నామాన్ని ఉంచుతాడు కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమున్నదంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే వారి మధ్యన నేనుంటానని యేసయ్య చెప్పాడు. నిజానికి నేను పోయిన వారం కూడా చెప్పాను, ఈ విధంగా ఈ భూమి మీద ఏ దేవుడిగా ఏ దేవతగా పిలువబడ్డ వాళ్ళు ఎవరు కూడా ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు ఎక్కడైనా నా పేరు మీద కూడుకొని ఉంటే, ఏ దేశంలోనైనా ఏ ప్లేస్లోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు కూడుకొని ఉంటే మీ మధ్యలో నేను ఉంటాను అని ఎవరైనా చెప్పినట్లు మనకి దాఖలాలు లేవు. దేవుడే ఆయన సర్వాంతర్యామి, అన్ని ప్రదేశాలలో అన్ని సమయాలలో ఉండే దేవుడు ఆయన కదా. ఆయన మరణించిన తర్వాత కూడా సజీవుడై తిరిగి లేచిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఎవరు చేయలేని స్టేట్మెంట్ని ఆయన చేశాడు. ఏమన్నాడు? నా నామమున మీరు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఏ గ్రామంలోనైనా ఏ మందిరంలోనైనా ఏ ఇంట్లోనైనా మీరు కూడుకుంటే నేను ఎక్కడుంటానని వాళ్ళ మీ మధ్యలో నేను ఉంటాను. కాబట్టి దేవుని నామము అంత గొప్పది. ఈ రోజున మనము ఆయన నామము పేరట మనం కూడుకొని ఉన్నాం. పాత నిబంధనలోనే దేవుడు ఏమంటాడంటే, నా నామము పెట్టబడిన చోటెల్లను నేను వచ్చి మిమ్మల్ని అక్కడ ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ప్రభు మందిరానికి వచ్చావు, ప్రభు సన్నిధికి వచ్చావు, ప్రభువు నామము చేత పెట్టబడిన, ప్రభువు నామము చే ప్రతిష్ఠించబడిన ఈ పరిశుద్ధ మందిరంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మందిరాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన నామాన్ని బట్టి మనము ప్రభువుని ఆరాధించాలి. 2వ వచనంలో షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది అంటున్నాడు కదా. యెరూషలేముకు ఈ 2 పదాలు వాడబడ్డాయి. షాలేము అన్నా సియోను అన్నా అది యెరూషలేము ప్రాంతానికి లేకపోతే యెరూషలేము పట్టణానికి వాడబడిన పదాలు కదా. యెరూషలేములోనే షాలేం ఉన్నది, జెరూషలేం కదా. షాలేం అంటే శాంతి సమాధానము అని అర్థం కదా. సియోను స్తుతి అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెరూషలేములో ఆయన ఉన్నాడు, సియోనులో ఆయన ఉన్నాడు. ఆ ప్రాంతాన్నంతటిని సియోను కొండగా ఆ యొక్క పిలుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ఆలయం అక్కడ ఉన్నది. యూదాలో ఇశ్రాయేలు ఎందుకు ఆ ప్రాంతాలు అంత గొప్పవంటే అక్కడ ఏమున్నది చెప్పండి? ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి మనము ఆయన ఆలయానికి తగిన మర్యాద, గౌరవము, ఆ భయభక్తులు, విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రోజున చాలామంది లేరు, కనబడటం లేదు. చాలామంది పనులకు పోయారు, కొంతమంది ఊర్లకు పోయి ఇంకా రాలేదు, సంక్రాంతి సెలవులకు పోయి ఇంకా రాలేదు, కొంతమంది ఫంక్షన్లను పోయారు. సో రకరకాల మనుషులు రకరకాల కారణాలతో ఈరోజు మందిరంలో కనబడటం లేదు. ఏది ఏమైనా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, నీవు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యాన్ని చూపించకూడదు అంటున్నారండి. చాలామంది మనము మందిరానికి వచ్చి వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుంటాం. మీరు రాంగలోనే ఏం ప్రార్థన చేసుకున్నారు? ఎవరైనా చెప్తారా? గుడుగుడు అని ప్రార్థన చేస్తారు రాంగలో కదా. దేనికి ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు మీరు? ఏమని ప్రార్థన చేసుకోవాలి? అదేదో ఆచారంగా రాంగలోనే కళ్ళు మూసుకోవటం, లేవటం, కిటికీలు తీయటం, యవనస్తులు అయితే మైకులు పెట్టడం అట్లా అయిపోయేది కదా. సో ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే, నీవు ఆయన పరిశుద్ధ ఆలయానికి వచ్చావు, ఆయన సన్నిధికి నీవు వచ్చావు, ఆయన పేరు పెట్టబడిన ఆయన మందిరంలోకి నీవు వచ్చావు. కాబట్టి దేవా, నన్ను నీ మందిరంలోనికి ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలను మనం చెల్లించాలి. మనలో ఏమైనా దోషాలు ఉంటే ఆయన రక్తంలో మనం గడుక్కోవాలి. యేసయ్యా, నేను నీ స్థలానికి వచ్చాను, నీ సన్నిధికి వచ్చాను, నాలో ఉన్న దోషాలను క్షమించు అని అడగాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలము. మనం అపవిత్రంగా వస్తే ఆయన ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, దేవా, నాలో ఉన్న దోషాలను క్షమించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మందిరములో మేలులు ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. మందిరంలో ఏమున్నాయట చెప్పండి? మేలులు.
మందిరంలో సమృద్ధి ఉన్నదని మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా. చూడండి, కీర్తన 36వ అధ్యాయము 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నా. మందిరములో సమృద్ధి ఉన్నదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మందిరంలో ఏమున్నదట చెప్పండి? సమృద్ధి. అది నువ్వు గుర్తించాల. అది నువ్వు గుర్తెరిగి రాంగలోనే ఏమని ప్రార్థన చేసుకోవాలా? దేవా, నీ మందిరములో ఉన్న సమృద్ధి వలన నన్ను తృప్తిపరచు అని నువ్వు ప్రభువుని అడగాలి. నీకు అది అర్థం కావాలి. ఆయన మందిరములో నీ కోసము ఆయన సమృద్ధిని దాచాడు. కాబట్టి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, దేవా నీ సమృద్ధిని నాకు దయచేయి, నీ సమృద్ధి ద్వారా నన్ను తృప్తిపరచు, నీ సమృద్ధిలో నుంచి నాకు కావలసిన ఆనందాన్ని దయచేయి అని నువ్వు ప్రార్థన చేసుకో. లేకపోతే మందిరానికి రావటం ఏదో భారంగా వచ్చి, మా అమ్మ రమ్మన్నదని బలవంతంగా వచ్చి కదా, లేకపోతే మా ఇంట్లో ఏమన్నా అంటారు, లేకపోతే మందిరానికి పోకపోతే అయ్యగారు తిడతాడని బలవంతంగా వస్తే మందిరంలోని సమృద్ధి నీకు అర్థమవుతుందా? మందిరంలోని మేలు నీకు అర్థమవుతాయా? చూడండి, 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము అంటున్నాడు. హల్లెలూయా. మందిరములో మేలులు ఉంటున్నాయి. దేవుని ఆలయానికి మనం ఎందుకు రావాలి అంటే మందిరములో మేలులు ఉన్నాయి. మందిరములో నివసించినట్లు, మందిరానికి వచ్చేటట్లు దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వాళ్ళు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తా. నీవు మందిరంలోకి వచ్చావంటేనే అది గొప్ప ఆశీర్వాదం అంటున్నారా? ఈ రోజున చాలామంది సాతాను మాయలో పడి, అపవాది యొక్క ఆ యొక్క భ్రమలో పడి, వాడు ఉచ్చు వేస్తే ఆ ఉచ్చులో పడి మందిరానికి రాలే కదా. సాతాను మంచి స్కీమ్ వేశాడు, వాడిని ఉరి పెట్టాడు, వాడిని ఉచ్చు పెట్టాడు. సో ఈరోజు అందరూ కూడా ఏమైపోయారు? ఆ ఉచ్చులో చిక్కుకున్నారు. ఎందుకు? సాతాను నీవు ఆశీర్వాదం పొందటం సాతానికి ఇష్టం లేదు. వింటున్నారా? నీవు ధన్యుడవుగా ఉండటము, మందిరములోనికి నీవు వచ్చి నీవు ఆశీర్వదించబడటము, దీవించబడటం సాతానికి ఇష్టం లేదు. అందుకే సాతాను ఒక స్కీమ్ వేసి, ఒక ఉచ్చు వేసి నిన్ను బంధించినప్పుడు నువ్వేం చేసావంటే తెలివి లేకుండా ఆ ఉచ్చులో పడ్డావు. ఈ రోజున అట్లా చాలామంది మందిరానికి రాలే. సో ఏమంటున్నాడు? నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందు. దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆ యొక్క మందిరంలోకి వచ్చిన వెంటనే ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఆ గుడుగుడులో ఏముండాలి కదా? ఈ కొంతమంది వస్తారు, కళ్ళు మూసుకుంటారు, ఆమెనంటారు, ఇంకా చప్పట్లు కొడుతుంటారు, పాట పాడుతుంటారు. అదొక మెకానికల్ అయిపోయింది, అదొక ఆచారం అయిపోయింది, అదొక అలవాటు అయిపోయింది, యాంత్రికత వచ్చింది. కానీ నువ్వేం చేయాలంటే, దేవా నీ మందిరంలో మేలులు ఉన్నాయి, ఆ మేలులతో నన్ను తృప్తిపరచు. నీ మందిరంలో సమృద్ధి ఉన్నది, దాంతో తృప్తిపరచు. దేవుడు ఏమన్నాడంటే అడిగితే ఇస్తానన్నాడు కదా. ఇంకా ఈ విధంగా చూపించుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతుల్లో నిత్య ఆనందములు కలవు అని చూస్తా. కాబట్టి దేవుడు తన మందిరములో ఆయన మేలుని దాచాడు. హల్లెలూయా. ఆయన మందిరములో సమృద్ధి ఉన్నది, ఆయన మందిరములో తృప్తి ఉన్నది, ఆయన మందిరములో ఆనందం ఉన్నది. కాబట్టి వీటి చేత నువ్వు తృప్తిపరచబడాలి, ఇది నీ ఆశగా ఉండాలి. ఆయన నిన్ను ఎంచుకొని నీకు ధన్యత ఇచ్చి ఆయన నిన్ను మందిరంలో తీసుకొని వచ్చాడు కదా. కాబట్టి ఈ యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేల్లో ఆయన నామము గొప్పది. ఎందుకు అవి ఆ పట్టణాలు అంత ఆశీర్వదించబడ్డాయంటే అక్కడ దేవుని ఆలయం ఉన్నది. చూడండి 3వ వచనము, అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టాడు. దేవుడు ఆయన యుద్ధశూరుడు,
శత్రువుల యొక్క అగ్ని బాణములను ఆయన విరగొట్టాడు కదా. వాళ్ళ కత్తులను, వాళ్ళ ఆయుధాలను ఆయన ఏం చేశాడు చెప్పండి? విరగొట్టాడు. ఆ విధంగా విరగొట్టి ఆయన యెరూషలేమును శత్రువుల నుంచి రక్షించి ఉంటున్నాడు. 4వ వచనం. సో 4వ వచనం ఏమంటున్నాడంటే, పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా పర్వతాలు చూస్తే మనకి ఎంత అందంగా ఉన్నాయి అనిపిస్తుంది కదా. మీకు తెలుసో తెలీదో, నేను చాలా పర్వతాల మీద ప్రయాణం చేశాను. ఉత్తరాంచల్ లేకపోతే ఉత్తరాఖండ్లో హిమాలయ పర్వతాల మీద నేను 4 సంవత్సరాలు తిరిగాను. సో పర్వతాల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ పర్వతాలు, ఆ చెట్లు, ఆ గ్రీనరీ, ఆ లోయలు, పర్వతాల వెంబడి లోయలు, ఆ పర్వతాల మీద మంచు, ఆ తెల్ల ఆ యొక్క మంచు, ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆ పర్వతముల సౌందర్యం కంటే దేవునికే అధిక తేజస్సు ఉన్నదట. హల్లెలూయా. దేవుడు అధిక తేజస్సు గలవాడు, అధిక మహిమ గలవాడు, అధిక సౌందర్యం గలవాడు. అది నీవు గుర్తించి ఆయనను ఆరాధించాల ఈ ఉదయకాలం. అంటున్నారా? దేవుని యొక్క సౌందర్యాన్ని నువ్వు గుర్తించి ఆయన నీవు స్తుతించాలి. ఈ రోజున నీవు ప్రభువుని స్తుతించటానికి వచ్చావు. నీవు ప్రభు యొక్క సౌందర్యాన్ని చూడు, ప్రభు యొక్క ఆలయంలోని ఆశీర్వాదాలు చూడు. కానీ ఈరోజు నువ్వు వచ్చావంటే దేవుడు నిన్ను ఎంచుకొని, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్లు చాలామందికి పిలుపున్నది, కానీ దేవుడు నిన్ను ఈరోజు ఏర్పరచుకొని ఆయన మందిరంలో పెట్టి. కాబట్టి నువ్వు ప్రభువుని చూడు, ఆయన సౌందర్యాన్ని చూడు, ఆయన ఆశీర్వాదాలు చూడు. ఆయన చూసి నీవు ప్రభువుని ఆరాధించాలి. 5వ వచనం. కఠిన హృదయాలు దోచుకునబడి ఉన్నారు, వారు నిద్ర పొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలమును ఆయన తీసివేశాడట. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులను గుర్రములకును గాఢ నిద్ర కలిగ. నీవే భయంకరుడవు, నీవు కోపపడివేలా నీ సన్నిధిని నిలవగలవాడు. సో దేవుడు కోపపడినప్పుడు ఈ శత్రువులందరూ నిద్రించారు, ఈ గుర్రాలు నిద్రించినాయి. నిద్రించడం అంటే అర్థం ఏంటి? చనిపోయారు కదా, మరణించినాయి. దేవుని ఉగ్రత ముందు, దేవుని బలము ముందు, దేవుని గద్దింపు ముందు, దేవుని కోపం ముందు ఆయన సన్నిధిలో ఎవరు నిలవబడగలుగుతారు అంటున్నాడు కీర్తనకారుడు. నీవే గొప్ప దేవుడు అంటున్నాడు. చూడండి 9వ వచనము. ఆ దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమేట భయపడి ఊరకుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శత్రువులు ఎంత బలాఢ్యులైనా, ఎంత గొప్పోళ్ళైనా, వాళ్ళకి ఎన్ని గుర్రాలున్నా, వాళ్ళకి ఎన్ని రథాలున్నా, వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా కానీ వాళ్ళు దేవుని బిడ్డలను జయించలేరు. హల్లెలూయా. వాళ్ళు దేవుని బిడ్డలను ఎన్నటికీ జయించలేరు కదా. మనకందరూ తెలుసు, ఇశ్రాయేలీలు ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఫరో ఏం చేస్తాడు? రథాలను, గుర్రాలను తీసుకొని వస్తాడు గొప్ప సైన్యముతో. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని అందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఈ రోజున దేవుడు మన శత్రువైన సాతాను తలను చితగొట్టాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువు ఇచ్చిన విజయానికి. ప్రభువు న్యాయవంతుడై ఉన్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు? దేశములో శ్రమ నొందిన వారిని రక్షించుటకు న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి అట భయపడి ఊరకున్నదట. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఆ విధంగా శత్రువులను, బలత్కారులను ఆయన తీర్పు తీర్చినప్పుడట భూమిలో ఉన్న నీతిమంతులందరూ దేవునికి భయపడి నెమ్మదిగా ఊరకనే ఉన్నారట. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు, శత్రువుల పీడ విరగడైపోయారు. దేవుడు న్యాయవంతుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన న్యాయమైన తీర్పు తీర్చువాడు కదా. ఈ రోజున చాలామంది మనము ఆ లాస్ ఏంజల్స్లో జరిగిన ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని చూసి మనం చాలా బాధపడుతున్నాం. నిజానికి మనం బాధపడాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. 21 లక్షల కోట్ల ఆస్తి తగలబడిపోయిందట. మరలా లాస్ ఏంజల్స్ పట్టణం కోలుకోవాలంటే 10 సంవత్సరాలు పడుతుందట.
కానీ బైబిల్ గ్రంథం ఏమంటుంది? ఎవరికి ఏ తీర్పు వచ్చినా, ఎటువంటి ప్రమాదం జరిగినా దేవుడు ఏంటో చెప్పండి, న్యాయవంతుడు. ఆయన తీర్పులో, ఆయన శిక్షలో ఎటువంటి అన్యాయమో లేదు. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన నీకు అనేక అవకాశాలు ఇస్తాడు. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు నీవు ఆ ఉగ్రతను సమకూర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే చివరికి ఆ శిక్ష అనేది నీ మీదకి వస్తుంది. కాబట్టి మనము సమయం ఉన్నప్పుడే మన జీవితాలను మనం చక్కబెట్టుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే మనము మారాలి. దేవుడు అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే, దేవుడు ఇచ్చే ఛాన్స్ను మనం మిస్ చేసుకుంటే ఏమైతే చెప్పండి, ఆ శిక్షను మనము తప్పించుకోవాలి. దేవుడు శిక్షించినప్పుడు ఆడ ఎవరికి మాటలు ఉండవు, మాట్లాడుకోవటాలు ఉండవు. ఏమన్నట్టు ఇక్కడ భూమి అట భయపడి ఊరుకుంది. 10వ వచనం చూడండి, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించు, ఆగ్రహ శేషమును నీవు ధరించుకో. ఇది చదవటానికి కొంచెం వింతగా ఉంటుంది. మనుష్యుల కోపము ఆయన ఏ విధంగా స్తుతిస్తుంది, నరుల ఆగ్రహము ఆయన ఏ విధంగా స్తుతిస్తుంది అంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రజలు కోప్పడ్డప్పుడు ఎవరికి మహిమ వస్తుంది చెప్పండి? దేవుడు. ఫరో ఇశ్రాయేల్ మీద కోప్పడ్డాడు. అల్టిమేట్గా ఎవరికి మహిమ వచ్చింది? ఫరో కోపం వలన దేవుడికే మహిమ వచ్చింది. ఫరో ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ అందరినీ నేను నాశనం చేస్తానన్నాడు. ఫరో ఆగ్రహించాడు, కోప్పడ్డాడు. కానీ ఆ నరుల ఆగ్రహం వలన, ఆ మనుష్యుల కోపం వలన అల్టిమేట్గా ఎవరికి మహిమ వస్తున్నది? దేవునికి మహిమ వస్తుంది. అది అన్నమాట. నరుల ఆగ్రహము దేవుని స్తుతించును అంటే అర్థం ఏంటంటే, నువ్వు కోప్పడితే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడని కాదు. నీవు కోప్పడటం వలన, నీ తప్పు నీవు చేయటం వలన దేవుడు తన ప్రజల్ని కాపాడటం వలన ఆయనకు మహిమ వస్తుంది, ఆయన ఘనత వస్తుంది కదా. ఆగ్రహ శేషమును నీవు ధరించుకో. నువ్వెంత కోప్పడ్డా కానీ దేవుడిని నువ్వేమన్నా చేయగలుగుతావా? నువ్వెంతన్నా కోప్పడు, ఆడ చేసేది ఏమీ ఉండదు. నువ్వెంతన్నా కోప్పడ్డా దేవుని ప్రతిఘటించగలుగుతావా? కదా. జేసీబీ వస్తుంది అనుకో, చీమ కోప్పడి రాబాక అన్నది అనుకో జేసీబీ కింద పడుతుందా? అట్లుంటుంది అనమాట మన కోపం. జేసీబీ వస్తుంటే చీమలు రాబాక మేము వస్తే నిన్ను చంపేస్తాం అని జేసీబీని అన్నయ్య అనుకో, కుదురుతుందా? సో ఏమంటున్నాడు? నరుల కోపం వలన ఆయనకి స్తుతి వస్తుంది, మహిమ వస్తుంది. 11వ వచనం, 11వ పదం, మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను ఆయనకు చెల్లించుడు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపారు. అధికారుల పొగరును ఆయన అణచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరు. నీవు దేవునికి చెల్లించాల్సిన మొక్కుబడులు నీవు చెల్లించాలని దేవుని వాక్యం చెప్తా. చాలామంది మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆలోచించకుండా మొక్కుబడి చేసుకుంటారు కదా. కానీ నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఏం చేయాలి చెప్పండి? దేవునికి అది చెల్లించాలి. దేవునికి నీవు కానుకలు తీసుకొని రావటము వాక్యానుసారం. ఈ రోజున మనము దేవునికి కానుకలు తీసుకొని రావాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తాం. పరిమళన్నకి ఏం తక్కువైందంట అంటే, నువ్వు కానుకలు ఇచ్చేది పరిమళన్నకైందా, అప్పుడు దేవుడికైందా? నువ్వు ఇవ్వాల్సింది ఎవరికి చెప్పండి? దేవుడికి. మనం ఎప్పుడైనా కానుకలు ఇచ్చేటప్పుడు మనము దేవునికి ఇస్తున్నామని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లెక్క పెట్టి దాచిపెట్టుకుంటే అది కయ్యోను అర్పణ అవుతుంది, హేబేలు అర్పణ కాదు. నువ్వు ఇచ్చేటప్పుడు దేవుని ముఖాన్ని చూస్తూ, దేవునికి కృతజ్ఞత కలిగి, దేవునికి మొక్కుబడి చెల్లిస్తూ ఆయనకి నీవు కానుకలు సమర్పించాలి. నీవు దేవునికి ఇస్తే నీవు ఆశీర్వదించబడతావు. వింటున్నారా? ఈ రోజున నేను ఇస్తే నేను ఎట్లా బ్రతికేది అనుకుంటారు కొంతమంది. అంటే నీ విశ్వాసము దేవుని మీద ఉందా, నీ యొక్క జీతం మీద ఉందా? వాము ఇవి ఇస్తే నేను ఎట్లా, రేపు ఎట్లా అంటే మనం దేని మీద ఆధారపడుతున్నాం? మన డబ్బుల మీద ఆధారం. నేను దేవుని కోసము నా జీవితంలో నేను అనుభవించాను. నేను దేవుని కోసం ఎంత ఇస్తే దేవుడు నాకు అంత ఇచ్చాడు. నిజానికి నేను
నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి మందిరము, ఇల్లు అవన్నీ కట్టుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే రోజు పచ్చడే తింటామేమో అనుకున్నా కదా, డబ్బులేముండవు అనుకున్నా. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏది తక్కువ చేయలేదు. నిజానికి మేము పచ్చడి తింటాం అంటే లేక తిన్నాం, టేస్ట్ కోసం తింటాం అన్నమాట. పచ్చడి తింటాం కానీ దేనికి తినేది? టేస్ట్ కోసం. పచ్చడి ఇష్టం కాబట్టి తింటున్నాం కానీ లేక కాదు. దేవుడు సమృద్ధినిచ్చాడు అన్ని రకాలు. రాత్రి నేను అన్నమే తినలేదు. ఎందుకు తినలేదు? లేక కాదు. ఎందుకు తినలేదంటే మధ్యాహ్నం బోవు ఎక్కువైందని తిన్నాను. నేనేం చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే ఇస్తా పోతా ఉంటామో దేవుడు నీ జీవితంలో ఏది తక్కువ చేయడు, నీకు సమృద్ధిని ఇస్తాడు కదా. కాబట్టి మనము కానుకలు చెల్లించటము, మొక్కుబడి చెల్లించటము, దశంభాగాలు చెల్లించటము ఇవన్నీ కూడా వాక్యానుసారమే. కానీ మన సంఘములో నాకు ఇవన్నీ చెప్పటం ఎక్కువ అలవాటు ఉండదు. ఎందుకంటే మన సంఘంలో చాలామంది కష్టపడి పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి నాకు ఇవన్నీ చెప్పడం ఇష్టం ఉండదు. ఎవరైనా కానుకలు ఇచ్చినా కానీ నాకు కొంచెము అంత కంఫర్టబుల్గా అనిపించదు. కానీ మీరు మాత్రం ఏం నేర్చుకోవాలి చెప్పండి? దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? మీరు దేవునికి ఇస్తున్నారు. ఈ రోజున కొంతమంది ఎట్లున్నారంటే రకరకాల విషయాలకు చాలా ఖర్చు పెడతారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా కంజూస్ అయిపోతున్నారు. కానీ నష్టం ఎవరికి? ఆ విధంగా చేస్తే మీకే నష్టం. అంటున్నారా? దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడటం మనం నేర్చుకుందాం కదా. కాబట్టి ఈరోజు ఈ 76వ కీర్తనలో దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన సాతానును ఓడించే దేవుడు. వింటున్నారా? ఆయన న్యాయమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, సమస్తానికి ఆయనే సార్వభౌముడు కదా. ఆయన తీర్పు తీర్చువాడు, ఆయన ఆకాశము భూమికి దేవుడు. ఆయన లాస్ట్ వచనంలో ఏముంటుందంటే ఆయన అధికారుల పొగరులను అణచివేడు, భూరాజులకు ఆయన భీకరుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సో ఈరోజు ప్రభు నీ పట్ల చేసిన కార్యాలను బట్టి ఆయనకు ఆరాధన చేయండి. ఆయన నీ కోసం కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు యేసయ్య. ఆయన నీ పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం కార్చాడు. ఎవరు చూపించలేని ప్రేమను ఆయన నీ పట్ల చూపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మందిరంలోకి ఈరోజు ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు. ఆయన నామాన్ని బట్టి, ఆయన మందిరములో నీ కొరకు దాచించిన సమృద్ధిని బట్టి, ఆయన మందిరంలో నీ కొరకు దాచించిన మేలులను బట్టి నీవు ప్రభువుని ఆరాధించాలి. రండి దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒకరి తర్వాత ఒకరము ప్రభువుని ఆరాధన చేద్దాం.